హాయ్ అండి, అందరికి నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఈ రోజు వచ్చేసి గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఇంకా ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి పనులన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక బెడ్షీట్లు, బట్టలు ఉతకడం, ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడం అన్నీ చేస్తున్నాను. ఈ బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టుంటే అవన్నీ తీసి మడతపెట్టి మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా మనకి ముందు రోజే పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, పక్క రోజు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అవుతుంది కదా. ఇంక ఇక్కడైతే నేను ఎవరి బట్టలు వాళ్ళ రూమ్లో సర్దేస్తున్నాను. మా పిల్లలన్నీ ఒక దిక్క, మా బట్టలన్నీ ఒక దిక్క అలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. మనకి ఎప్పుడైనా ముందు రోజు అన్ని ప్లానింగ్ ప్రకారం చేసుకున్నాం అనుకో, మంచిగా టెన్షన్ లేకుండా ఉంటుంది. పక్క రోజు శుక్రవారం మార్నింగ్ లేసి పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. పూజ అయినా పనులైనా ఇంకా మనకు అప్పటికప్పుడు అన్నీ చేయాలంటే కొంచెం టెన్షన్గా అవ్వదు కదా. తొందరగా పనులన్నీ అవ్వవు. అందుకనేసి నేను ముందు రోజే చేసుకుంటున్నాను పనులన్నీ. ఇక్కడ వచ్చేసి నేను వైట్ బట్టలన్నీ ఒకేసారి వేస్తానండి. ఇంకా వైట్ అన్నీ ఒకేసారి వేస్తాను వాషింగ్ మిషన్లో. అవి వేసేసి ఇంకా మొత్తం ఆరేస్తున్నాను అనమాట. అది తీసి ఆరేసి ఇంకో ట్రిప్పు వేసేస్తాను. ఇంకా అన్ని కలిపేసామనుకోండి నల్లగా వస్తాయి వైట్ బట్టలు అయితే. అందుకని నేను ఎప్పుడైనా అన్ని ఒకేసారి వేస్తాను. ఇంకా మా పిల్లలు కూడా బన్నీళ్ళు వేసుకుంటారు. ఇంకా పిల్లలు ఇంకా మా వారి అన్నీ కలిపేసి టవళ్ళు, వైట్ టవళ్ళు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి వేస్తాను అనమాట. ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా వేస్తానండి. ఓకే, అన్నీ అయితే కలిపేయను, ఎవరి వాళ్ళకి వేసేస్తాను అనమాట. అప్పుడు నీట్గా ఉంటాయి బట్టలు కూడా, అంత మురికి ఉండదు అనమాట. అంత నీట్గా క్లీన్గా వచ్చేస్తాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు అన్నీ మారుస్తున్నాను. బెడ్షీట్లు అన్ని రూమ్లో మార్చేస్తానండి. బెడ్షీట్లు మార్చి కొత్త బెడ్షీట్ ఉతికింది వేస్తాను అనమాట. ఇంక ముందు గురువారం అయితే నేను కంపల్సరీ బెడ్షీట్ మార్చేస్తాను. ఇంకా ఎప్పుడో ఏదో కుదరకపోతే తప్పితే ఇంకా ప్రతి వీక్లీకి 2 times అయితే ఉతికేసుకుంటాం అన్నట్టు బెడ్షీట్లు. నీట్గా పెట్టుకుంటే మనకే ప్రశాంతంగా ఉంటుంది కదండి చూడడానికి. మనకి బయటకు వెళ్ళి వచ్చినప్పుడైనా టక్కని చూడడానికైనా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిందరబెందరగా ఉంటే ఏదో చిరాకుగా అనిపిస్తుంది. అందుకనేసి నేను ఎప్పుడు ఇలా నీట్గా పెట్టుకోవడానికే ఇంక ట్రై చేస్తాను అనమాట. ఇంక ఇది మార్నింగ్ ఫ్రైడే రోజు 5 గంటలకే లేచి ఇంకా ఇల్లు చేసి తడి బట్ట అయితే పెట్టేస్తున్నాను. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంకా అందుకని ముందే లేచేసి తొందరగా 5కే లేచేసి పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే మా బాబు కూడా లేచాడండి. ఆయనకు హోంవర్క్ ఉందనేసి లేచి హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా హోంవర్క్ చేసుకుంటే ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నానులేండి. ఇంకా ఇల్లు మొత్తం తడిబట్టు పెట్టేసి ఇంకా నైట్ ముగ్గు పెట్టేశాను అనమాట. అన్నీ సర్ది పెట్టేసుకుని నైట్ ఇలా ముగ్గు పెట్టేసుకుంటే అసలు చూడడానికి మార్నింగ్ లేసి డోర్ తీయంగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ మనకున్న నెగిటివిటీ కూడా, మనకి ఏదన్నా నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నా రావండి. చాలా పాజిటివ్గా ప్రశాంతంగా హుషారుగా ఉంటుంది అనమాట. అట్లా అన్నీ చేసి పెట్టేసుకొని ఇంటి ముందు కలగా కూడా ఉంటుంది కదా, మంచిగా కలగా ఉంటుంది. ఇంటి ముందు అలా ముగ్గు చూసి గడపలన్నీ పూదించుకొని ఫ్రైడే రోజు ఎక్కడ లేని ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. ఇంకా ముగ్గు అయితే నేను షార్ట్లో పెట్టానండి. షార్ట్ చూడండి, క్లియర్గా పెట్టాను ఎలా వేసాను అంతా. అది చూడండి, ఒకసారి చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. పూర్తిగా చూడండి, వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్నానం చేసుకొని వచ్చేసి పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నాను. దోశ పోసానండి. ఇంకా ఆ రోజు దోశ పోసి పిల్లలకి జ్యూస్ అయితే చేసిస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ చెప్పిందే కదా, ఇంకా రోజు మార్నింగ్ పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నాను. స్కూల్కి వెళ్తున్నారు కదా, అందుకనేసి ముందే ఇంకా జ్యూస్ ఇచ్చేసి ముందే తాగుతున్నారనమాట. తాగేసి ఇంకా దోశ అయితే స్కూల్కి బాక్స్ పెట్టమన్నారు. ఇంకా అందుకనేసి బాక్స్ పెట్టేస్తున్నాను స్కూల్కి. ఇక్కడ ఇంకా మా చిన్న బాబు అయితే వచ్చి తాగేసాడు అనమాట. ఇంకా పెద్ద ఆయన రాలేదు, రెడీ అవుతున్నాడు. ఇది ఇప్పుడే వచ్చి తాగుతున్నాడు అనమాట. ఏదో మాట్లాడుతున్నాడు, జోకేశాడు.
కామెడీగా ఉంటాడులేండి, జోకులు వేస్తూ ఉంటాడు మెల్లమెల్లగా. ఇంకా బాయ్ చెప్తున్నాడు అందరికీ. ఇంక ఇక్కడైతే బ్యాగులు సర్దుకొని రెడీ అయ్యి బాయ్ చెప్తున్నారు. ఇంకా అదనమాట. ఏదో కామెడీ చేస్తున్నాడు ఆడ, ఏదో జోకులు వేస్తున్నాడు అనమాట, అందుకని నవ్వుతూ ఉంటాడు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఇంకా సాగనంపి వచ్చేస్తాను. ఇక్కడైతే నేను ఇంకా ఫ్రైడే కదండి, ఫ్రైడే రోజు అమ్మవారికి ప్రసాదం చేసి పెడదామనేసి ఇంకా టైం ఉన్న రోజు అయితే చేసి పెట్టేస్తాను. ఇంకా ప్రసాదం అంతా చేసి పెట్టేసి ఒక పక్కన టీ పెడుతున్నాను. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, నాకైతే వేపాకు దొరకలేదండి, అందుకని మామిడాకులు అయితే ఉన్నాయి. మామిడాకులు తీసుకొచ్చి ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను అమ్మవారి కాడ. వేపాకులు పెడతారు కదా ఈ ఆషాఢ మాసం అమ్మవారికి మంచిగా. నాకైతే వేపాకులు దొరకలేదు, ఇంకా అందుకని మామిడాకులతోనే అలంకరించుకొని ఇంకా మల్లెపూలు ఉంటే మల్లెపూలు పెట్టేసి అమ్మవారికి మంచిగా చామంచి గులాబీ పూలతో మంచిగా అలంకరించుకొని దీపారాధన అయితే చేశానండి. దీపారాధన చేసుకుని ఈరోజు అమ్మవారికి అభిషేకం చేద్దామనేసి చేసుకుంటున్నాను, శుక్రవారం కదా. ఇంకా అందుకని అభిషేకం అయితే లలితమ్మకి, లక్ష్మీదేవమ్మకి, దుర్గమ్మకి, శివయ్యకి అయితే చేసుకుంటున్నాను ఫ్రైడే రోజు. శివయ్యకి అయితే ప్రతిరోజు ఉంటుందిలేండి, పూజ చేసుకున్నామంటే కంపల్సరీ అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాను శివయ్యకి అయితే.
అమ్మవారికి ఇలా అయితే అభిషేకం చేసుకున్నానండి. పాలు, పసుపు, కుంకుమ, గంధం, ఇంకా పన్నీర్ వాటర్తో, జవాది పౌడర్ వాటర్తో ఇలా అభిషేకం చేసుకొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా నైవేద్యం వచ్చేసి పొంగల్ వండి పెట్టానండి, స్వీట్ పొంగలు. ఇలా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని ప్రసాదం వండి పెడితే అమ్మవారికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకో చాలా బాగుంటుంది. ఇంట్లో కిచెన్లోకి వచ్చేసి ఇంకా వంట చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ వంట అంటే ఏం చేయలేదులేండి, పులిహోర చేసి పెడుతున్నాను అనమాట బాక్స్లకి. ఇంకా పులిహోర రెడీ చేస్తున్నాను. ఇది వరకు చూపించాను కదా, ఇంకా అందుకనేసి పులిహోర ఏం చూపించలేదు నేను. ఇంక టైం అవుతుంది, తొందర చేసే బాక్స్ పెట్టేద్దామని చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అంట్లు ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నానండి. కడిగి పెట్టినవి అన్ని అంట్లు ఉంటే అవి సర్దుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ చేసినవి ఉన్నాయి కదా, అవన్నీ కడిగేద్దామనేసి సర్దుకుంటున్నాను. ఇంకా పులిహోర కలిపేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేసేయాలి. ఇంకా బాక్స్లో పెట్టేసి ఇక్కడ చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఇంకా పులిహోర చేసి బాక్స్లో పిల్లలకి ఇద్దరికి బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోని సపోర్ట్ చేయండి అందరూ. వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ చూడండి ఫుల్గా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీరు సపోర్ట్ చేసి ఏ విధమైన వీడియోస్ తీయాలో చెప్తే ఆ విధంగా తీస్తాను అనమాట. చెప్పండి ఒకసారి, కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ బాక్సులు పెట్టేస్తున్నాను పిల్లలకి. బాక్సులు పెట్టేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అదేనండి. ఇంకా ఓకేనండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, అందుకనేసి ఇన్నిసార్లు అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ప్రసాదం వండాను కదా, అవన్నీ తీసి పెడుతూ ఇంకా తీసి పక్కన పెట్టేసి అవన్నీ కడిగి పెట్టేస్తాను. ఇప్పుడు కడిగి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇంకా సాయంత్రం కూడా దీపం పెట్టుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది అనేసి మనం ఎప్పుడు పనులు అప్పుడు చేసుకున్నాం అనుకోండి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ అయిపోయి ఇంకా చిరాకుగా ఉంటుంది. ఇంకా అందుకనేసి నేను ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకునేసి ఇంకా పిల్లలు వచ్చినాక ఇంకా సాయంత్రం ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇంకా పనులు ఉంటాయి కదండి, ఇంకా వాళ్ళు వచ్చిన ఇంకా అప్పుడైతే కుదరదు కదండి. ఇంకా అందుకనేసి ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ పిల్లలకైతే స్నాక్స్ అన్నీ చేసి పెట్టాలి కదా, అందుకనేసి. అందరికీ నమస్తే. ఈ రోజు ఫ్రైడే, ఇంకా మార్నింగ్ లేసి పని అంతా అయింది. పని చేసి పూజ అయితే మంచిగా చేసుకున్నాను. గడపలన్నీ పూజించి మంచి ముగ్గేసుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే పిల్లలకి పులిహోర చేసి పంపించేసాను అనమాట, బాక్స్ పెట్టేసి. మీరేం పంపించారో కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా నా లైఫ్ రొటీన్ అంతా వస్తుంటుంది. వంటలు అన్నీ వస్తాయి. వంటలు వస్తాయి, నా లైఫ్ రొటీన్ మొత్తం వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పొంగల్ నైవేద్యంగా పెట్టి మామిడి పండ్లు తాంబూలం తెచ్చాను. ఇంకా మాకైతే లంచ్కి పులిహోర అయితే చేశాను. పులిహోర చేసేసి చూడండి, పులిహోర అయితే చేశాను. పులిహోర చేసి పొంగల్ ఉన్నది.